నమస్కారం. ఈరోజు భారత రాజ్యాంగ చరిత్రలో చీకటి అధ్యాయంగా చెప్పుకునే చీకటి దినంగా మనం పిలుచుకునే జూన్ 25, 1975 సంవత్సరంలో అత్యవసర పరిస్థితి విధించడం అనేది జరిగింది. నాటి ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో అప్పుడు రాష్ట్రపతిగా ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ గారు ఉండేవారు. అసలు మనకి భారత రాజ్యాంగంలో ప్రధానమైన రాష్ట్రపతికి ఉన్న అధికారాల గురించి 3 తెలుసుకుందాం. ఒకటి 352. ఈ 352 అనేది ఏంటంటే మొత్తం దేశంలో అంతర్గతంగా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లినప్పుడు, ఆంతరిక భద్రతకి భంగం కలిగినప్పుడు విధించే అత్యవసర పరిస్థితి. అంటే ఇతర దేశాల నుంచి ఏదైనా థ్రెట్ ఉన్నా, దండయాత్రలు, యుద్ధాలు జరిగినా ఇవన్నీ కూడా విభించడం జరిగింది. ఈ రకమైన అత్యవసర పరిస్థితి మనకి 1962 సంవత్సరంలో చైనాతో యుద్ధం జరిగినప్పుడు ఈ అత్యవసర పరిస్థితి విధించారు. అలాగే రెండోసారి ఏంటంటే 1971 సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు విధించడం జరిగింది. ఇంకా మూడోది ఏంటంటే 1975 సంవత్సరంలో ఈ యొక్క జూన్ 25వ తారీఖుని ప్రకటించడం అనేది జరిగిందన్నమాట. తర్వాత ఏంటంటే రెండో రకం ఏంటంటే 356 నిబంధన గురించి ప్రకారం మనం తెలుసుకున్నట్లయితే దీన్ని రాష్ట్రపతి పాలన అంటారు. అంటే ఏ రాష్ట్రంలోనూ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు సరిగా పనిచేయలేనప్పుడు, మెజారిటీ లేనప్పుడు, ఆ రాష్ట్రంలో సరిగా ఆ ప్రభుత్వాలు పరిపాలన సరిగా చేయలేనప్పుడు, శాంతి భద్రతలు విఘాతం కలిగినప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర గవర్నరు నివేదిక ఇచ్చినట్లయితే రాష్ట్రపతికి ఆ రాష్ట్రంలో, అంటే ఏ రాష్ట్రంలో అయితే ఇబ్బంది, శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగి పరిపాలన సరిగా సాగటం లేదో, మెజారిటీ సరిగా ప్రభుత్వానికి లేదని అనుకుంటారో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రెసిడెంట్స్ రూల్ అంటారు. అది మన రాష్ట్రంలో కూడా విధించారు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా విధిస్తూ ఉంటారు. తర్వాత మూడోది ఏంటంటే ఆర్థికపరమైన ద్రవ్యోల్బణం కలిగినప్పుడు, ధరలు పెరిగినప్పుడు, దారిద్ర్యం పెరిగినప్పుడు, ఆర్థికంగా మనకి యొక్క ఇబ్బంది కలిగినప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించడం అనేది 360 నిబంధన ప్రకారం చేస్తుంటారు. ఇది ఇంతవరకు తెలుసుకున్నారు కదా. ఇంకా అసలు విషయానికి ఆ చీకటి అధ్యాయం ఏంటి మన ఈ భారత రాజ్యాంగ చరిత్రలో, అలాగే ఏంటి ఎందుకు చీకటి రోజు అన్నారు అంటే, మనం ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్, అలాగే మన యొక్క ఇంటర్నల్ శాంతి భద్రతకి భంగం కలుగుతుంది, మన యొక్క దేశ సార్వభౌమాధికారాన్ని భంగకరంగా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, ప్రమాదకరంగా ఉందని ఒక కారణంతో నాటి ప్రభుత్వం అంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మనకి అత్యవసర పరిస్థితి విధించడం అనేది కూడా జరిగిందన్నమాట. అంటే ఏంటి అప్పుడు జరిగిన రాజకీయ పరిస్థితులు మనం చెప్పుకోవాలంటే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది, కానీ క్లుప్తంగా మనం చెప్పుకుందన్నమాట. అంటే ఏంటి ఆవిడ యొక్క పరిపాలన ఎటువంటి నిస్సంకోచంగా కొనసాగాలి, తను మాట్లాడేవారిని వ్యతిరేక వర్గం ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మనం నోళ్ళు మూయించాలి అనుకున్నట్లయితే ఏంటంటే ఆయన అప్పుడు ప్రతిపక్ష నాయకులందరినీ కూడా జైల్లో పెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే పత్రికల మీద ఆంక్షలు విధించడం జరిగింది. రేడియోలో ప్రసార సాధనాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే అక్కడ సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అయిపోయిందన్నమాట. అంటే కేంద్రీకృతం అయిపోయిందన్నమాట. అధికారాలు అనేవి కేంద్రీకృతం, తదుపరి డీసెంట్రలైజేషన్ మంది. కేంద్రం రాష్ట్రాలు ఉంటాయి, రాష్ట్రాలు పరిపాలించుకుంటాయి. కానీ ఇక్కడ ఆ టైంలో అత్యవసర పరిస్థితి టైంలో కేంద్రమే మొత్తం రాష్ట్రాల్లోనూ కూడా కేంద్రమే అధికారాలు చెలాయిస్తుందన్నమాట. అదే కాదు, మనకి ఏంటంటే అక్కడ ఒక ఆయన ఇందిరాగాంధీ గారు ఆ సమయంలో ఏం చేశారంటే 20 సూత్రాల ఆర్థిక పథకం అనేది ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఏంటంటే దాని తగ్గట్టుగా ఏంటంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ బలవంతంగా చేయించడం. అలాగే ఢిల్లీలో రుక్సానా సుల్తానా నుండి ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఏంటంటే సంజయ్ గాంధీ, ఆయన ఏంటంటే 5 పాయింట్ ఫార్ములా. అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చాలా బలవంతంగా చేయటం, అంటే ఏజ్ కాకుండా ఏదో ఒక టార్గెట్స్ ఫిక్స్ చేయటం. ఇలా అదే కాకుండా అరెస్టులు, ప్రతిపక్ష నాయకులను అరెస్టు. ఎవరు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఎవరయ్యా అంటే మనకి ముఖ్యంగా ప్రధానంగా చెప్పుకోవాల్సిన జయప్రకాష్ నారాయణ గారు, అలాగే మొరార్జీ దేశాయ్ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అలాగే ఎల్కే అద్వానీ గారు, తర్వాత ఏంటంటే
జార్జ్ ఫెర్నాండెస్, ఆచార్య జేవి కృపలాని గారు, చరణ్ సింగ్, అలాగే అంటే అరుణ్ జైట్లీ, అలాగే జ్యోతి బాసు. అంటే ప్రధానంగా అంటే మనం నాయకులు ఎంతోమంది ఉన్నారనుకోండి, కానీ వాళ్ళని ఏంటంటే వివిధ దూరంగా ఏంటంటే సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది. అదే మరి చాలామంది అప్పుడే అనుకుంటూ ఉంటారు. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనుకుంటా చదువుతున్నాను. రాజమండ్రి కూడా మొరార్జీ దేశాయ్ గారిని ఇక్కడ పెట్టినట్లుగా చెప్తారు మరి. అంటే యాక్చువల్గా నాకు దాని మీద పూర్తి అవగాహన లేదనుకోండి. కానీ ఏంటంటే జయప్రకాష్ నారాయణ గారు మాత్రం ప్రజెంట్ డైరీ అనేది ఒక బుక్ రాశారు ఆయన. అంటే జైలు జీవితం నాది ఎలా ఉందనేది. మరి ఇంకేంటే ఈ యొక్క ఆర్ఎస్ఎస్ కూడా మీద అప్పుడు ఆంక్షలు విధించడం జరిగింది. ఆర్ఎస్ఎస్ నాయకులను కూడా చాలామందిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది, అది జైల్లో నిర్బంధించడం జరిగింది. అప్పుడు ఏంటంటే మీసా అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఆవిడ. అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ అనే, అంటే ఆంతరిక భద్రతకి భంగకరం కలిగిస్తున్నారు అని అనుకున్నట్లయితే ఎవరినైనా సరే అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళని డీటెయిల్గా పెట్టడమే, ఇంకా వాళ్ళ మీద ప్రత్యేకంగా కోర్టుకు సబ్మిట్ చేయడం, అవి వాడి నేర నిరూపణ అయిందా అనేది ఏమీ లేదు అంతా కూడా. అంటే ఇలాగ జరిగింది. కానీ అప్పట్లో ఒక ఆయన ఉండేవాడు, డీకే బారువా అని, దేవకాంత్ బారువా అని ఒక ఆయన ఉన్నాడు కాంగ్రెస్లో. ఆయన ఏంటంటే ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిరా అనేవాడు. ఆయన స్లోగన్ అనమాట, ఇండియా ఈజ్ ఫర్ ఇండియా, ఇందిరా అంటే ఇందిరా ఈజ్ ఫర్ ఇండియా. ఆవిడే సమర్థురాలు, ఆవిడే ప్రభుత్వమే సమర్థులు అని ఇంతలాగా ఆవిడకి బాగా ఆ ప్రభుత్వాన్ని అప్పట్లో కీర్తించేవారు అన్నమాట. కానీ ఏమండి, ఎంతకాలం ప్రజల యొక్క నోళ్ళు మూసి, పత్రికలు నోళ్ళు మూసి ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెడితే ఆ ప్రభుత్వాలు ఎంతకాలం ఉంటాయి? మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం కదా. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. ఆ యొక్క మార్పు ఫలితంగానే ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఏంటంటే ఒక తాటి మీదకి వచ్చాయి. అదే మనకి ఏంటంటే ఇక్కడ దీన్ని జనతా పార్టీగా మనం ఆవిర్భవించనమాట. ఈ జనతా పార్టీ ఆవిర్భావం కూడా ఏంటంటే అందులో జనసంఘం ఉంది, అలాగే లోక్దళ్ ఉంది, అలాగే సోషలిస్ట్ పార్టీ ఉంది, ఒరిస్సాలో జన కాంగ్రెస్ ఉంది, అలాగే ఏంటంటే కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఉంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనకి జనతా పార్టీ ఆవిర్భావానికి ఎప్పుడు ఆవిర్భావమైంది? జనవరి 1977, అంటే 23వ తారీఖున అయింది. జనవరిలో అయిందన్నమాట. అంటే ఇంక ఎలక్షన్స్ ముందరమాట. ఇంక ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్స్లో 298 సీట్లు వచ్చాయి మనకి, అంటే జనతా పార్టీకి. కానీ మరి ఫస్ట్ మరి ప్రతిపక్ష కాంగ్రెసేతర పక్షంలో భారతదేశంలో ప్రభుత్వం ఏర్పడడం, అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రిగా ఉండటం, కానీ కొంత మళ్ళీ ఒకరు రావటం, వివిధ పార్టీల మధ్య, మిత్రపక్షాల మధ్య, దాంతో ఏంటంటే ఆయన ప్రభుత్వం పడిపోవటం, మళ్ళీ చరణ్ సింగ్ ప్రభుత్వం రావటం, ఇవన్నీ కూడా జరిగాయి. దాంతో 1985 సంవత్సరంలో మళ్ళీ ప్రభుత్వం కూలిపోవడంతో మళ్ళీ ఎలక్షన్స్ మన రావడం జరిగిందన్నమాట. అంటే సేవ్ డెమోక్రసీ అనే నినాదంతో జనతా పార్టీ అనేది ఆవిర్భవించింది. సేవ్ డెమోక్రసీ అంటే రాజ్యాంగాన్ని ప్రకారము పౌరుల యొక్క హక్కులు కూడా హరించడం అనేది జరిగిందన్నమాట. అంటే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళకి ప్రత్యేకమైన పర్సనల్ లిబర్టీ అనేది లేకుండా, పత్రికా స్వేచ్ఛ లేకుండా, మాట్లాడే స్వేచ్ఛ లేకుండా, అన్ని పత్రికల యొక్క నోళ్ళు కూడా మూయించడం, రేడియోలో కానివ్వండి, ప్రసార సాధనాల్లో కానివ్వండి, కేవలం ప్రభుత్వ సంబంధించినటువంటి వార్తలే ప్రకటించడం, ఇదన్నీ కూడా ఏంటంటే ఆనాటి పరిస్థితులకి అద్దం పడుతున్నమాట. అంచేత దాన్ని మనం ఏమన్నా అంటే బ్లాక్ డే అన్నాం. అంటే ప్రజాస్వామ్యానికి చీకటి దినము. దానికి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరం జరుపుకుంటున్నమాట. అంటే ఇందుకోసం ఏంటంటే ఇప్పటి ఉన్న నాయకులకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి పిల్లల విద్యార్థులకు కానివ్వండి, ఇప్పుడున్నటువంటి ప్రజానీకానికి అసలు జరిగింది ఏమిటి అనేది విషయం తెలుసుకోవాల్సిన బాధ్యత, తెలపవలసిన బాధ్యత ప్రతి నాయకు. అంచేదనే గౌరవనీయులు సోము వీర్రాజు గారు కానివ్వండి, లేకపోతే ఇంకా పెద్ద నాయకులు, రాష్ట్ర నాయకులు కానివ్వండి, బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ రోజుని వారి యొక్క ప్రసంగాలు కూడా, వాళ్ళ యొక్క ఈ కార్యక్రమాలని మంచి ప్రభుత్వ బ్లాక్ డేగా మనం ప్రకటిస్తూ వివిధ వాడల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క విజయాల గురించి, అది 11వ సంవత్సరంలో మనం అడుగుపెట్టాం కాబట్టి ఈ ప్రభుత్వం సాధించిన ఘనకార్యాలు, మరి ఆపరేషన్ సింధు కానివ్వండి, లేకపోతే 370 నిబంధన రద్దు చేయడం కానివ్వండి, అలాగే త్రిపుల్ తలాక్ కానివ్వండి, అలాగే సాహసోపతమైన నిర్ణయాలు తీసుకోవటం, అలాగే జాతీయ రహదారుల అభివృద్ధి కానివ్వండి. ఇక్కడ దాకా ఎందుకు, మన రాజమండ్రిలో ఆ యొక్క హేవలాక్ వంతునికి 46 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం మనకు తెలిసింది. ఇలాంటివన్నీ కూడా అంటే ఒక రాజమండ్రి అనే కాదు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులకి
అనేక రంగాల్లో ఇటు రవాణా కానీ, రోడ్లు కానివ్వండి, పర్యాటకం కానివ్వండి, చారిత్రక సంస్కృతి, ఈ రైల్వేసు ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనం మన బాధలు పడిన రోజును మనం గుర్తుపెట్టుకుంటూ, ఇప్పటి రోజులు ఈ ప్రభుత్వాన్ని మనం మంచి చెడు గుర్తుంచుకుంటూ, మనం ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడా వర్ధిల్లాలి. ప్రజాస్వామ్యం అనేది అంటే ప్రజల యొక్క వాక్కు, ప్రజల కోసం మనం పనిచేసినట్లయితే ఆ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా అలాగా చిరకాలం వర్ధిల్లుతాయి. ఇదే శ్లోకంతో మనం ఏంటంటే, వీ హ్యావ్ టు ప్రైజ్ అవర్ ఇండియన్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యం జిందాబాద్. అందుకోసం ఏంటంటే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జై హింద్. మీ డాక్టర్ చాగంటి నరసింహారావు, బీజేపీ ధార్మిక సెల్, రాజమండ్రి. నమస్కారం.